ఎలుగుబంటి. ఇద్దరు స్నేహితులు. ఒకప్పుడు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఒకరి పేరు రాము, మరొకరి పేరు సోము. వాళ్ళు ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఏం జరిగినా మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం అని మాట ఇచ్చుకున్నారు. ఒకరోజు వాళ్ళు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లడానికి అడవిలోని దారిని ఎంచుకున్నారు. మార్గమంతా నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అచానకగా పెద్ద ఎలుగుబంటి వాళ్ళ ముందుకు వచ్చింది. దాన్ని చూసి ఇద్దరూ భయంతో వణికిపోయారు. రాము వెంటనే దగ్గర్లో ఉన్న చెట్టెక్కి తన ప్రాణం కాపాడుకున్నాడు. కాని సోము చెట్టెక్కలేకపోయాడు. అప్పుడతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అతను నేలపై పడుకుని ఊపిరి కూడా ఆపుకుని చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి సోమును వాసన చూసింది. అది చనిపోయిన జంతువులను తినదు కాబట్టి కొంతసేపు చూసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత రాము చెట్టు నుండి దిగాడు. అతను నవ్వుతూ సోమునడిగాడు, హరే, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది? అప్పుడు సోము నెమ్మదిగా లేచి అన్నాడు, ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను వదిలేసే స్నేహితులను ఎప్పుడూ నమ్మకూడదని చెప్పింది. ఆ మాటలు విన్న రాము చాలా సిగ్గుపడ్డాడు. తన తప్పు గ్రహించి ఇక ముందు నిజమైన స్నేహితుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిజమైన స్నేహితుడు కష్టకాలంలోనే తెలుస్తాడు. ఈ వీడియోను స్పాన్సర్ చేసిన వారు